జగదభి రాముడు తన జన్మస్థలం అయోధ్యలోని భవ్య మందిరంలో కొలువుదీరే సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో నూతనంగా నిర్మించిన ఆలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరగనుంది. ప్రధాని మోదీ సహా 7,000 మంది అతిథుల సమక్షంలో వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య శాస్త్రోక్తంగా ఈ క్రతువును నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అయోధ్యలో ఎటు చూసినా రామనామ జపమే వినిపిస్తోంది. ఆధ్యాత్మికత పరిఢవిల్లుతోంది. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే చరిత్రాత్మక ఘట్టం మరికొన్ని గంటల్లో అయోధ్యలో జరగనుంది. నూతనంగా నిర్మించిన భవ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి మొదలైన క్రతువులు దాదాపు పరిసమాప్తమయ్యాయి. ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 10:45 ఢిల్లీ నుంచి అయోధ్య రానున్నారు. అక్కడి నుంచి రామ జన్మభూమికి చేరుకుంటారు. 12 నిర్ణయించిన శుభముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 12:05 నుంచి 12:55 వరకు రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధాని కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువులో దేశంలోని నలుదిక్కులతో పాటు ఈశాన్య భారతానికి చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించనున్నారు. దేశంలోని ఆధ్యాత్మికత, మత విభాగాలకు చెందిన ప్రతినిధులు సహా వివిధ గిరిజన జాతుల ప్రతినిధులు, దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో పాటు 7,000కు పైగా అతిథులు ఈ మహోత్సవానికి హాజరు కానున్నారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన దివ్య రామ మందిరాన్ని G+2 పద్ధతిలో సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. ఆలయ సింహద్వారాన్ని తూర్పు దిక్కున ఏర్పాటు చేశారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తున దివ్య మందిరాన్ని నిర్మించారు. మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలతో నిర్మించారు. ఆలయ స్తంభాలు, గోడలపై హిందూ దేవుళ్ళు, దేవతామూర్తులను తీర్చిదిద్దారు. మొదటి అంతస్తులో ఉండే ప్రధాన ఆలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. సింహద్వారం నుంచి 32 మెట్లు ఎక్కి బాలరాముడి విగ్రహం ఉండే ప్రధాన ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆలయంలో మొత్తం 5 హాళ్లు ఉన్నాయి. వాటికి నిత్య మండపం, రంగు మండపం, సభా మండపం, ప్రార్థనా మండపం, కీర్తన మండపంగా నామకరణం చేశారు. ఆలయానికి సమీపంలో సీతాబావి ఉంది. ఇది పురాతన కాలం నాటిది. ఆలయ కాంప్లెక్స్కు నైరుతి దిక్కులో కుబేర తిల ఉంది. జటాయువు విగ్రహం సహా పురాతన శివాలయాన్ని పునరుద్ధరించారు. ఆలయం పునాదిని 14 మీటర్ల మందంతో రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్తో నిర్మించారు. ఇది కృత్రిమ శిలను తలపించేలా ఉంటుంది. ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఇనుము వాడలేదు. నేల నుంచి వచ్చే తేమ వల్ల ప్రమాదం లేకుండా ఆలయ నిర్మాణానికి రక్షణ కోసం గ్రానైట్తో 21 అడుగుల ఎత్తైన పునాదిని నిర్మించారు. ఆలయ సముదాయంలో మురుగునీటి శుద్ధి కర్మాగారం, నీటి శుద్ధి కర్మాగారం, అగ్ని ప్రమాదాల నుంచి కాపాడే రక్షణ వ్యవస్థ, స్వతంత్ర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేశారు. దేశీయ సాంకేతికతను ఉపయోగించి సంప్రదాయ పద్ధతిలో అయోధ్య రామాలయాన్ని నిర్మించారు. ఇప్పటి వరకు రామమందిర నిర్మాణానికి 1,100 కోట్లు ఖర్చయినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ చెప్పారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి మరో 300 కోట్లు ఖర్చవుతుందంటున్నారు. మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన 51 అంగుళాల ఎత్తైన బాలరాముడి విగ్రహాన్ని ఇప్పటికే గర్భగుడికి తెచ్చారు. కోర్టులు సహా పలు వివాదాల కారణంగా అనేక ఏళ్లుగా తాత్కాలిక మందిరంలోనే ఉన్న రామ్లల్లా విరాజ్మాన్ విగ్రహాన్ని భవ్య మందిరంలోకి నూతన విగ్రహం ముందు ప్రతిష్ఠించనున్నారు. రామ్లల్లా విరాజ్మాన్ విగ్రహం 5 నుంచి 6 అంగుళాలు మాత్రమే ఉంటుందని, 25 నుంచి 30 అడుగుల దూరం నుంచి భక్తులకు కనిపించదని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవగిరి చెప్పారు. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం అయోధ్య రామాలయాన్ని రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. బాలరామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మంగళ వాయిద్యాల మధ్య నిర్వహించనున్నారు. సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు, మంగళ వాయిద్య కళాకారులను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన 50 సంగీత వాయిద్యాలతో మంగళ వాయిద్యాలు వాయించి బాలరాముడి ప్రాణ ప్రతిష్టను నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం, కర్ణాటక నుంచి వీణ, తమిళనాడు నుంచి నాగస్వరం, మృదంగం వాయించే విద్వాంసులు ఈ క్రతువులో పాలుపంచుకోనున్నారు.
శ్రీరామ జన్మభూమి అయోధ్య కాషాయ జెండాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయోధ్యలో ఎటు చూసినా సీతాపతి కటౌట్లు, చిత్రాలే దర్శనమిస్తున్నాయి. రామయ్యను కీర్తిస్తూ విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అతిథులను ఆహ్వానిస్తూ పోస్టర్లు, హోర్డింగులు వందలాదిగా వెలిశాయి. రామ్ మార్గ్, సరయూ నది, లతా మంగేష్కర్ చౌక్లో రఘురాముడి కీర్తనలను ముద్రించారు. దేశంతో పాటు ప్రపంచం నలుమూలలో ఉన్న కోట్లాది మంది ప్రజలు ఈ మహోత్సవాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించనున్నారు.